హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తము 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి ఇండియా ఆస్ట్రేలియాతో. ఈరోజు డేట్ వచ్చి 24 నవంబర్ 2024. ఫస్ట్ టెస్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డే 1 అయిపోయింది. డే 2 రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. డే 2 రివ్యూలు చూసే ముందు డే 1 మ్యాచ్ సమరీ చూద్దాం ఒకసారి. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఎక్సలెంట్గా ఆడుతుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ 150 రన్స్కి ఆల్అవుట్ అయిపోయినా కానీ బౌలింగ్లో మాత్రం అదరగొట్టింది. ఆస్ట్రేలియాని 104 పరుగులకి ఆల్అవుట్ చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. ప్రస్తుతానికి టీమిండియా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సండే కాబట్టి. ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టోపీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. డే 1 సమరీ ఇది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా తరపున హైయెస్ట్ స్కోర్ వచ్చి రెడ్డి 41 రన్స్ కొట్టిండు 59 బాల్స్లో. నితీష్ కుమార్ రెడ్డి. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చి పంత్ 78 బాల్స్లో 37 రన్స్ కొట్టిండు. కేఎల్ రాహుల్ 74 బాల్స్లో 26 రన్స్. జూరెల్ 20 బాల్స్లో 11 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. అలాగే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హ్యాజ్లీవుడ్కి 4 వికెట్స్ పడ్డాయి. 13 ఓవర్స్లో 29 రన్స్లో 4 వికెట్స్ పడ్డాయి. మార్స్ 5 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. స్టార్క్ నెక్స్ట్ 11 ఓవర్స్లో 14 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. కమిన్స్ 15.4 ఓవర్స్లో 67 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 27 ఓవర్స్కి ప్రస్తుతానికి ఆట ముగిసే సమయానికి 67 రన్స్ వేసింది. 7 వికెట్లు కోల్పోయింది. టీమిండియా ఎక్సలెంట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఉంది ఇక్కడ. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డులో హైయెస్ట్ స్కోర్ వచ్చి కేరీ 28 బాల్స్లో 19 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. నెక్స్ట్ హెడ్ 13 బాల్స్ 11 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మెక్స్విన్ 13 బాల్స్లో 10 రన్స్. నెక్స్ట్ కవాజా 19 బాల్స్ 8 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. ప్రస్తుతానికి టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా ఎక్సలెంట్ బౌల్ చేసిండు. జస్ట్ 10 ఓవర్లు మాత్రం వేసి 17 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 9 ఓవర్స్ వేసి 17 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఇదే ఫస్ట్ మ్యాచ్ హర్షిత్ రాణాకి. 8 ఓవర్స్ వేసి 33 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఇంకా 83 పరుగులు వెనకబడి ఉంది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ డే 1 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 67 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ కేరీ 28 బాల్స్లో 19 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. మిచెల్ స్టార్క్ 14 బాల్స్లో 6 రన్స్తో నాట్అవుట్లో ఉన్నారు ఇద్దరు క్రీజ్లో. డే 1 స్కోర్కి ఇంకా 3 రన్స్ యాడ్ చేసి ఆస్ట్రేలియా మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్లో కేరీ 30 బాల్స్లో 21 రన్స్ కొట్టి 8th వికెట్గా అవుట్ అయ్యిండు. డే 2 ఫస్ట్ వికెట్ బుమ్రా తీశాడు. ఈ వికెట్తో కలిపితే మొత్తము 5 వికెట్స్ పడ్డాయి ఇన్నింగ్స్లో బుమ్రాకి, కెప్టెన్ బుమ్రాకి. ఆస్ట్రేలియా 79 రన్స్ వద్ద 9వ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నాదర్ లైన్ 16 బాల్స్లో 5 రన్స్ కొట్టి హర్షిత్ రాణా బౌలింగ్లో కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు 9th వికెట్గా. ఇక ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్ మిచెల్ స్టార్క్ని హర్షిత్ రాణా అవుట్ చేసిండు. ఈ మ్యాచ్లో హర్షిత్ రాణాకి మొత్తం 3 వికెట్లు పడ్డాయి. ఫైనల్గా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఫైనల్ వికెట్గా మిచెల్ స్టార్క్ 26 రన్స్ వద్ద హర్షిత్ రాణా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 104 పరుగులకు ఆల్అవుట్ అయింది ఆస్ట్రేలియా. ఈ మ్యాచ్లో ఫైనల్గా మిచెల్ స్టార్క్ ఆస్ట్రేలియా తరపు నుంచి ఎక్సలెంట్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ఆడిండు. ఆల్మోస్ట్ 20 ఓవర్స్ ఆడిండు. 20 ఓవర్స్ ఆడి అంటే 112 బాల్స్ ఆడి 26 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ హ్యాజ్లీవుడ్ కూడా మిచెల్ స్టార్క్కి బాగా సపోర్ట్ చేసిండు. 31 బాల్స్ ఫేస్ చేసిండు హ్యాజ్లీవుడ్. అంటే దాదాపు 5 ఓవర్స్ ఆడిండు. మిచెల్ స్టార్క్ ఏమో 20 ఓవర్స్ దాకా ఆడిండు. ఫైనల్ వికెట్ ఆస్ట్రేలియా 25 రన్స్ చేయగలిగింది. 110 బాల్స్లో 25 రన్స్. ఈ ఆస్ట్రేలియాకి చాలా ఇంపార్టెంట్ రన్స్ ఇచ్చారు స్టార్క్ అండ్ హ్యాజ్లీవుడ్ 10వ వికెట్కి. ఫైనల్గా డే 2 ఫస్ట్ సెషన్లో 24.2 ఓవర్స్ వేసారు. 37 రన్స్ వచ్చినాయి. 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. రన్ రేట్ వచ్చి 1.52 ఉంది.
ఫ్రెండ్స్, ఇది ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్ బ్యాటింగ్ స్కోర్ కార్డు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. అందుకు రిప్లైగాను ఆస్ట్రేలియా 51.2 ఓవర్స్లో 104 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డు హైయెస్ట్ స్కోర్ వచ్చి బ్యాటింగ్లో మిచెల్ స్టార్క్ 112 బాల్స్ ఆడిండు, 26 రన్స్ వేసిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కేరీ 31 బాల్స్లో 21 రన్స్, హెడ్ 13 బాల్స్లో 11 రన్స్, మెక్విన్ 13 బాల్స్లో 10 రన్స్. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్ చేసిండు. 18 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 5 వికెట్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ ఇది రాణాకి. 15.2 ఓవర్స్లో 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 13 ఓవర్స్లో 20 రన్స్ ఇచ్చి 2 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఇంకా 46 రన్స్ వెనకబడి ఉంది. టీమిండియా మాత్రం బ్యాటింగ్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయినా బౌలింగ్ మాత్రం ఎక్సలెంట్ కంబ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది టీమిండియా. 46 రన్స్ లీడ్లో ఉంది ప్రస్తుతానికి. డే 2 సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి టీమిండియా 84 పరుగులకి చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ప్రస్తుతానికి క్రీజ్లో జైస్వాల్ 42 రన్స్తో ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ 34 రన్స్తో ఆడుతున్నాడు. ఒక్క వికెట్ కూడా పడలేదు. 84 రన్స్కి ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగాను ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 84 రన్స్ 26 ఓవర్స్లో 84 రన్స్ చేసింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ప్రస్తుతానికి టీమిండియా 130 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక మరికొద్దిసేపట్లో డే 2 థర్డ్ సెషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ప్రస్తుతానికి టీమిండియా 130 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అయినా సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం సూపర్గా ఆడుతున్నారు ఓపెనర్స్. 99 రన్స్ వద్ద ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఈ క్రమంలోనే జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్ ఈ ఇన్నింగ్స్లో 123 బాల్స్లో 50 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు. 5 4లు ఉన్నాయి జైస్వాల్కి. ఇండియన్ ఓపెనర్స్ మాత్రం అదరగొడుతున్నాడు. జైస్వాల్ హాఫ్ సెంచరీ, మళ్ళీ కేఎల్ రాహుల్ కూడా హాఫ్ సెంచరీ కొట్టిండు. జస్ట్ 124 బాల్స్లో 50 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. ప్రస్తుతానికి టీమిండియా 47.2 ఓవర్స్లో 128 రన్స్ చేయగలిగింది. ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. కేఎల్ రాహుల్ టెస్ట్ కెరియర్లో ఈరోజు కొట్టిన హాఫ్ సెంచరీతో కలిపితే మొత్తం 16 హాఫ్ సెంచరీలు, 8 సెంచరీలు ఉన్నాయి టెస్ట్ కెరియర్లో. కేఎల్ రాహుల్ టెస్ట్లో మొత్తం 54 మ్యాచెస్లో రన్స్ వచ్చి 3057 ఉన్నాయి. సగటు యావరేజ్ వచ్చి 34.35 ఉంది. రాహుల్ కెరియర్లో ఈరోజు కొట్టిన 50తో కలిపి మొత్తము టెస్ట్ కెరియర్లో 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి, 8 సెంచరీలు ఉన్నాయి రాహుల్ టెస్ట్ కెరియర్లో. ఫ్రెండ్స్, డే 2 ఆట ముగిసే సమయానికి టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 రన్స్ వేసింది. ప్రస్తుతానికి 218 లీడ్లో ఉంది టీమిండియా. జైస్వాల్ 90 రన్స్ ఆడుతున్నాడు. 193 బాల్స్లో 190 రన్స్ జైస్వాల్ నాట్అవుట్. కేఎల్ రాహుల్ 148 బాల్స్లో 62 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు. టీమిండియా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ సెకండ్ ఇన్నింగ్స్లో 172 రన్స్ వచ్చింది. 2004 తర్వాత ఆస్ట్రేలియా మీద టెస్ట్ మ్యాచ్ల్లో ఇండియా ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 100 కంటే ఎక్కువ రావటం ఇది 2004 తర్వాత 2024 దాదాపు 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ 100 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్కి. 2004లో వీరేందర్ సెహ్వాగ్ అండ్ ఆకాష్ చోప్రా మధ్య ఫస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 100 రన్స్ వచ్చింది. 2004 తర్వాత మళ్ళీ ఈరోజు మ్యాచ్లో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో జైస్వాల్ అండ్ కేఎల్ రాహుల్ మధ్య ప్రస్తుతానికి 172 రన్స్ పార్ట్నర్షిప్ వచ్చింది ఫస్ట్ వికెట్కి. ఫ్రెండ్స్, ఇది డే 2 ఆట ముగిసే సమయానికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ సమ్మరీ. టీమిండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 149.4 ఓవర్స్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి 59 బాల్స్లో 41 రన్స్. సెకండ్ హైయెస్ట్ వచ్చి పంత్ 78 బాల్స్లో 37 రన్స్. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హెజ్లీవుడ్ 13 ఓవర్స్ వేసి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ మాస్ 5 ఓవర్స్లో 12 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్ ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగానే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51.2 ఓవర్స్లో 104 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి మిచెల్ స్టార్క్
112 బాల్స్ ఆడిండు, అంటే దాదాపు 20 ఓవర్లు ఆడి 26 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ కేరీ 31 బాల్స్లో 21 రన్స్ కొట్టిండు. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 18 ఓవర్స్ వేసి 30 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు, 15.2 ఓవర్స్ వేసి 48 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 57 ఓవర్స్ ఆడాడు, 172 రన్స్ వేసారు, ఒక్క వికెట్ కూడా కోల్పోలేదు. ఓపెనర్స్ జైస్వాల్ 90 రన్స్తో ఆడుతున్నాడు, 193 బాల్స్లో 90 రన్స్ నాట్అవుట్గా ఉన్నాడు ప్రస్తుతానికి క్రీజ్లో. కేఎల్ రాహుల్ 153 బాల్స్లో 62 రన్స్ నాట్అవుట్లో ఉన్నాడు క్రీజ్లో. ఇంకా డే 3 వీళ్ళు ఇదే స్కోర్తో కంటిన్యూ అవుతారు. ప్రస్తుతానికి టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది ఈ మ్యాచ్లో. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకి ఆల్అవుట్ అయిపోయినప్పటికీ బౌలింగ్లో మాత్రం సూపర్ పర్ఫార్మెన్స్తో కంబ్యాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియా 104 పరుగులకి ఆల్అవుట్ చేసి నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వికెట్ కోల్పోకుండా 172 రన్స్ చేయగలిగింది. ప్రస్తుతానికి టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో స్ట్రాంగ్ పొజిషన్లోనే టీమిండియా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ రేపు లైవ్లో చూడాలంటే రేపు సండే కాబట్టి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ మీరు లైవ్లో చూడాలంటే రేపు సండే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తే లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎంత ఈ వీడియో నెక్స్ట్ డే 3 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.